Hello friends, very good evening. Welcome to 15th October daily CA for SSC, RRB and as well as banks. So friends, ఈ వీడియోలో మనము అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ SSC CGL, CHSL, RRB and as well as banks, both clerical and as well as the PO level మనకి ఏంటి అంటే కనుక కరెంట్ అఫైర్స్ ఎక్కడైతే మనకి అవసరం అవుతాయో అవన్నీ కూడా మీకు ఏంటి అంటే కనుక ఆ యొక్క నీడ్స్ అన్నీ కూడా మీకు ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ ద్వారా ఫుల్ఫిల్ అవుతాయండి. స్టే ట్యూన్డ్ విత్ దిస్ పర్టికులర్ ఛానల్ అండ్ విత్ దిస్ సిరీస్. సో వీ విల్ కవర్ ఆల్మోస్ట్ ఆల్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనం కవర్ చేయబడడం జరుగుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ నుంచి స్టార్ట్ చేద్దాము. మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ ద 2024 నోబెల్ ప్రైజ్ విన్నింగ్ టీమ్ ఇన్ ఎకనామిక్స్ ఆర్ బేస్డ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో దిస్ ఈజ్ సంథింగ్ కొంత టఫ్గా అడిగినట్టు అనిపించింది మనకి క్వశ్చన్ అయితే కనుక. బట్ ఎనీవే ఎవ్రీ ఇయర్ మనకి నోబెల్ ప్రైజెస్ అనేటువంటివి మనకి కన్ఫర్ చేస్తారండి. లైక్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, లిటరేచర్, వీటిల్లో మనకి అండ్ పీస్. సో వీటిల్లో మనకి ఏంటి అని అంటే కనుక నోబెల్ ప్రైజెస్ అనేటువంటివి కన్ఫర్ చేయబడడం జరుగుతుంది. అలాగే ఈ ఇయర్ కూడా మనకి ఏంటి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో పీస్కి సంబంధించి, లిటరేచర్కి సంబంధించి ఆల్రెడీ కన్ఫర్ చేయడం జరిగింది. అండ్ ఎకనామిక్స్కి కూడా మనకైతే కనుక కన్ఫర్ చేశారనమాట. సో ఓవరాల్గా మనకి 2024 నోబెల్ ప్రైజ్ విన్నింగ్ టీమ్ వచ్చేసి మనకి ఏంటి అంటే దాంట్లో 3 మెంబర్స్ అయితే కనుక ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో 3 మెంబర్స్ అయితే కన్ఫర్ చేశారు. సో దస్ 3 ఎకనామిక్స్ ఆర్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఓన్లీ మనకి. ఓకే, నోబెల్ ప్రైజెస్ అనేటువంటివి నోబెల్ ఫౌండేషన్ వాళ్ళు అయితే కనుక మనకి కన్ఫర్ అయితే కనుక చేస్తారు. వీటిల్లో ఏ ఫీల్డ్స్లో మనకి నోబెల్ ప్రైజ్ అనేటువంటిది ఇస్తారు అని కూడా మనకి క్వశ్చన్ అయితే ఉంటుందండి. సో ఫిజిక్స్కి సంబంధించి మనకైతే కనుక ఇస్తారు అండ్ అలాగే కెమిస్ట్రీకి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. సో దెన్ వీ విల్ హ్యావ్ ద ఫిజియాలజీ ఆర్ మెడిసిన్. సో ఓకే, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్కి సంబంధించిన ఫీల్డ్. దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే పీస్కి సంబంధించి అండ్ ఫైనల్లీ లిటరేచర్కి సంబంధించి కూడా మనకి నోబెల్ ప్రైజెస్ అనేటువంటివి ఇస్తారు. ఓన్లీ దీస్ ఫీల్డ్స్ అండి. బట్ మనకి ఏంటి అని అంటే కనుక ఎకనామిక్స్కి సంబంధించినటువంటి ప్రైజ్ ఇట్ ఈస్ నాట్ ఒరిజినల్లీ పార్ట్ ఆఫ్ ద నోబెల్ ప్రైజెస్. సో ఇది మనకి స్వర్గీస్ రిక్స్ బ్యాంక్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్వీడన్ యొక్క సెంట్రల్ బ్యాంకు. దీంట్లో మనకి ఎకనామిక్స్కి మనకైతే కనుక ఇంక్లూడ్ అయితే లేదు. ఎకనామిక్స్కి సంబంధించినటువంటి ప్రైజ్ మాత్రం ఎవరిస్తారు మనకి స్వర్గీస్ రిక్స్ బ్యాంక్ అంటారనమాట. స్వర్గీస్ రిక్స్ బ్యాంక్ అనేటువంటి సెంట్రల్ బ్యాంక్ అయితే మనకి ఇస్తారు. దిస్ ఈజ్ ద స్వీడన్ యొక్క సెంట్రల్ బ్యాంక్ మనకి సెంట్రల్ బ్యాంక్ అండి. ఓకే, ఓవరాల్ హౌ మెనీ మెంబర్స్ మనకి 3 మెంబర్స్కి అయితే కన్ఫర్ చేయడం జరిగింది. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి 3 ఈజ్ ద ఆన్సర్ మనకి. లెట్స్ సీ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. The 2024 Nobel Prize in Economics was awarded to 3 US-based economists for their research on impact of institutional prosperity. So okay, here let us see the breakdown. మనకి ఏంటి అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటి ఇక్కడ మనం చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి డారోన్ ఎసిమోగ్లు అనేటువంటి వానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చారు మనకి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కనుక సిమన్ జాన్సన్ సెకండ్ ఇంపార్టెంట్ పర్సన్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ మనకి ఏంటి అంటే కనుక జేమ్స్ రాబిన్సన్. సో ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ చికాగో. ఈ 3 మెంబర్స్కి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ప్రైజ్ అయితే కనుక మనకి కన్ఫర్ చేయడం అయితే కనుక జరిగింది. సో దీస్ 3 ఆర్ ఫ్రమ్ ద మనకి యుఎస్ బేస్డ్ ఎకనామిస్ట్స్ మనకి. సో దట్ ఈస్ డారోన్, సిమన్ అండ్ యాజ్ వెల్ యాజ్ జేమ్స్ రాబిన్సన్. అయితే ఎందుకు మనకి వీళ్ళకి కన్ఫర్ చేయడం జరిగింది అని అంటే కనుక సో దే వర్ హానర్డ్ విత్ దిస్ స్వర్గీస్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ ఇన్ మెమరీ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్, కామన్లీ నోన్ యాజ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ ఇన్ 2024. వాట్ ఈస్ దేర్ రీసెర్చ్? ఏం రీసెర్చ్ని క్యారీ అవుట్ చేశారు వీళ్ళు అని అంటే కనుక సో దేర్ వర్క్ ఫోకసెస్ ఆన్ హౌ ద క్వాలిటీ ఆఫ్ సొసైటల్ ఇన్స్టిట్యూషన్స్ like governance, legal frameworks and political systems profoundly influences economic growth and as well as the development. అంటే వీళ్ళ యొక్క వర్క్ అంతా కూడా దేనికి సంబంధించింది అని అంటే కనుక ఇట్స్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ 2 ఇంపార్టెంట్ థింగ్స్. సో దట్ ఈస్ ఒక పర్టికులర్ కంట్రీలో మనము ఆ కంట్రీలో ఉండేటువంటి సొసైటల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే మనకు ఉంటాయో, లైక్ ఉన్నటువంటి గవర్నెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది, లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఎలా ఉన్నాయి, పొలిటికల్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, హౌ క్వాలిటేటివ్ దే ఆర్ అన్న దాని మీద ఆధారం చేసుకుని ఆ కంట్రీలో మనకి ఏంటి అని అంటే కనుక ఆ కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్ కానీ ఆ కంట్రీ యొక్క డెవలప్మెంట్ కానీ మనకి ఇన్ఫ్లుయెన్స్
ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయబడతాయి అనేటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ మీద, ఈ యొక్క రిలేషన్షిప్ మీద వీళ్ళైతే కనుక వర్క్ చేయడం జరిగిందండి. సో అండ్ అలాగనే ఓవరాల్ ద ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ బిట్వీన్ ద నేషన్స్ అనేటువంటి దాన్ని వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ రిలేషన్షిప్ యూస్ చేసి అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి రీసెర్చ్కి వీళ్ళకి ఏంటి అని అంటే ఈ యొక్క నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ అయితే కనుక మనకి ఇవ్వడం అయితే కనుక జరిగింది. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకైతే కనుక తెలియాలి. మూవింగ్ టు దట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ మనకి సెకండ్ కంట్రీ చూడండి. విచ్ కంట్రీ కండెమ్డ్ ద చైనీస్ మిలిటరీ డ్రిల్ ఇన్ ఇట్స్ సరౌండింగ్ ఏరియాస్ ఇన్ అక్టోబర్ 2024. ఇప్పుడు మనకి రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే కనుక దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు బిట్వీన్ ద చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ద తాయివాన్ అండి. చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ద తాయివాన్ అనేటువంటిది మనకి ఈస్టర్న్ సైడ్ ఆఫ్ చైనా మనకి లొకేట్ అయి ఉంటుందన్నమాట. సో తాయివాన్ అనేటువంటి దేశం మనకి ఏంటి అని అంటే కనుక సో చైనా సేస్ దాట్ తాయివాన్ ఈజ్ నాట్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. Taiwan is just a part of our country. So we follow something called as one China principle అనేటువంటిది మేమైతే కనుక ఫాలో అవుతాము అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక తాయివాన్ అనేటువంటిది ఒక ఇండిపెండెంట్ నేషన్ కాదు. తాయివాన్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ చైనా అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సో చైనా అయితే చెప్తూ ఉంటుంది. అండ్ అలాగే తాయివాన్ని ఎప్పటికప్పుడు ఈ యొక్క మిలిటరీ డ్రిల్స్ ద్వారా అంటే ఎప్పుడైనా తాయివాన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ అని చెప్పేసి వేరే దేశాలతోటి అగ్రిమెంట్స్ అవి చేసుకుంటున్నప్పుడు అప్పుడు కూడా మనకి ఏంటి అని అంటే చైనా ఏం చేస్తుంది అని అంటే కనుక ఇలాంటి మనకి భయపెట్టడాలు చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మిలిటరీ డ్రిల్ అది కూడా కండక్ట్ చేయడము. సో విచ్ కంట్రీ కండెమ్డ్ ద చైనీస్ మిలిటరీ డ్రిల్ ఇన్ ఇట్స్ సరౌండింగ్ ఏరియాస్ ఇన్ అక్టోబర్ 2024? ఏ జపాన్, B South Korea, C Taiwan and as well as the D Vietnam. So C Taiwan is the answer మనకి. సో తాయివాన్ వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మిలిటరీ డ్రిల్ దట్ ఈస్ కండక్టెడ్ బై ద చైనా అయితే మనకి కండెమ్న్ అయితే కనుక చేస్తున్నారు. సో లెట్ us see the important points. So the Taiwan's Ministry of Defense strongly condemned the Chinese military drill which involved the air and as well as sea maneuvers around the island in various directions. These drills referred to as Joint Sword 2024B. ఈ యొక్క డ్రిల్స్ అంటే ద మిలిటరీ డ్రిల్స్ దట్ ఆర్ కండక్టెడ్ బై దట్ ఆఫ్ ద చైనా ఆర్ రిఫర్డ్ బై ఎ నేమ్ కాల్డ్ యాజ్ జాయింట్ స్వార్డ్ 2024B. వర్ కండక్టెడ్ బై ఎవరు కండక్ట్ చేశారు మనకి? దే వర్ కండక్టెడ్ బై చైనా. ఎక్కడ మనకి? ఇన్ ద తాయివాన్ స్ట్రైట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సరౌండింగ్ రీజియన్స్ విత్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ద నావల్ షిప్స్ ఇన్వాల్వ్డ్. సో అంటే తాయివాన్ని మనకి ఈ విధంగా చైనా ఏం చేస్తూ ఉంటుంది? తన యొక్క మిలిటరీ పవర్ని, సో తన యొక్క మజిల్ పవర్ని మనకి ఈ విధంగా చిన్న నేషన్స్ అయినటువంటి తాయివాన్ లాంటి దేశాలకైతే కనుక చూపిస్తూ ఉంటుందండి. సో ఇట్స్ బేసికల్లీ దట్ వెనెవర్ సో తాయివాన్ సేస్ దట్ వీఆర్ ఇండిపెండెంట్, వెనెవర్ తాయివాన్ సేస్ దట్ ఈవెన్ ఇట్ ఈస్ ప్రొటెస్టింగ్ అగెన్స్ట్ ద చైనా, సో చైనాకి ఎదురు తిరగడం కానీ లేకపోతే వన్ చైనా ప్రిన్సిపల్ని కాదు అని చెప్పేసి అనడము, ఇలాంటివి చేయటం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక చైనా ప్రొవోకేట్ అయ్యి ఈ విధమైనటువంటి మిలిటరీ డ్రిల్స్ని వాటిని కూడా క్యారీ అవుట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క మిలిటరీ డ్రిల్ పేరు మనకి జాయింట్ స్వార్డ్ 2024B. ఈవెన్ దిస్ కెన్ బి ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ మనకి. సో జాయింట్ స్వార్డ్ 2024B అని చెప్పేసి మనకి మిలిటరీ డ్రిల్ని మనకి ఎవరు కండక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతారు. చైనా వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరి సరౌండింగ్ ఏరియాస్లో మనకి కండక్ట్ చేయబడడం జరుగుతుంది? తాయివాన్కి సంబంధించినటువంటి ఏరియాస్లో మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. క్లియర్ కదండి? మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. దిస్ ఈజ్ ఎ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద ఫోర్స్ ఫాలోయింగ్ ద తాయివాన్స్ రీసెంట్ నేషనల్ డే సెలబ్రేషన్స్. సో తాయివాన్ మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్గా తన యొక్క నేషనల్ డే సెలబ్రేషన్స్ అయితే చేసుకోవడం జరిగింది. వన్స్ అగైన్ చైనా ఈజ్ సేయింగ్ దట్ సో యు ఆర్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ కంట్రీ టు సెలబ్రేట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్, యు ఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ చైనా అంతే అని చెప్పేసి మనకి చైనా ఈ విధంగా తన యొక్క మెసేజ్ని చెప్పడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఇలాంటి మిలిటరీ డ్రిల్స్ ఈ స్టెప్స్ని మనకి క్యారీ అవుట్ చేయడం అయితే కనుక జరుగుతుందండి. దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. క్లియర్ రైట్? సో ద సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ కంట్రీ కండక్టెడ్ ద మిలిటరీ డ్రిల్ అంటే చైనా అండ్ అరౌండ్ ద విచ్ ఏరియాస్ అంటే కనుక తాయివాన్. ఏ కంట్రీ క్రిటిసైజ్ చేసింది అంటే ఆబ్వియస్లీ ఇట్ వాజ్ తాయివాన్ ఓన్లీ. నెక్స్ట్ వన్. Which country announced the deployment of an advanced missile defense system to Israel in October 2024? సో మనకి ఏ దేశం ఇజ్రాయిల్కి మనకి ఏంటి అని అంటే కనుక అడ్వాన్స్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటి దాన్ని అయితే కనుక సెండ్ చేస్తున్నాము, డిప్లాయ్ చేస్తున్నాము అని చెప్పేసి అయితే అనౌన్స్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే,
సో దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటి అని అంటే కనుక లెబనాన్ యొక్క కాన్ఫ్లిక్ట్ అండి. ఇజ్రాయిల్ అండ్ ద లెబనాన్ కాన్ఫ్లిక్ట్ అనమాట. అయితే లెబనాన్కి సంబంధించినటువంటి గ్రూప్ మనకి ఎవరు అటాక్ చేస్తున్నారు, మనకి హెజబొల్లా అనేటువంటి గ్రూప్ మనకి ఏ దేశానికి సంబంధించినటువంటిది అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ఇట్. హెజబొల్లా ఈజ్ అసోసియేటెడ్ విత్ ద లెబనాన్. సో దెన్ ఇజ్రాయిల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరమ్మా, బెంజామిన్ నెతన్యాహు ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. సో ఆ విషయం కూడా మీకు తెలిసినటువంటి ఆస్పెక్టే, మీకు బెంజామిన్ నెతన్యాహు. అయితే రీసెంట్గా మొన్న ఇజ్రాయిల్ మీదన మనకేంటి అని అంటే కనుక ఇరాన్ వాళ్ళు అరౌండ్ స్ట్రైక్స్ అయితే మిసైల్ స్ట్రైక్స్ని అయితే కనుక క్యారీ అవుట్ చేయడం జరిగింది. ఎవరు క్యారీ అవుట్ చేశారు, అయితే ఇజ్రాయిల్ మీదన ఇరాన్ వాళ్ళు మనకేంటి అని అంటే కనుక మిలిటరీ స్ట్రైక్స్ అయితే కనుక క్యారీ అవుట్ చేయడం జరిగింది. నౌ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇజ్రాయిల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఒక హైలీ సోఫిస్టికేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ని, సో దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ థాడ్ అంటారనమాట. ఈ యొక్క డిఫెన్స్ సిస్టమ్ని మనకి ఏంటి అని అంటే ఇక్కడికి ఇజ్రాయిల్లో డిప్లాయ్ చేయబోతున్నారు. సో థాడ్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. థాడ్ అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి అర్థం మనకి. టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్. వాట్ ఈస్ దిస్ సిస్టమ్ ఈజ్ ఆల్ అబౌట్? ఈ యొక్క సిస్టమ్ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఈ విధమైనటువంటి మిసైల్ స్ట్రైక్స్ని వాటిని కూడా ఇంటర్సెప్ట్ చేసి ఒక షీల్డ్గా మనకైతే కనుక పనిచేస్తుంది. అయితే ఈ యొక్క సిస్టమ్ ఎవరిది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాది. ఇప్పుడు ఎవరి దగ్గర డిప్లాయ్ చేస్తున్నారు? ఇజ్రాయెల్ దగ్గర మనకి డిప్లాయ్ చేస్తున్నారనమాట. బికాస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ద యాలీ ఆఫ్ ఇజ్రాయెల్ యొక్క యాలీ మనకి అంటే ఫ్రెండ్ అనమాట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ యొక్క ఫ్రెండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇన్ దిస్ కాంటెక్స్ట్ విచ్ కంట్రీ అనౌన్స్డ్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ టు ఇజ్రాయెల్ ఇన్ October 2024 అంటే రష్యా, చైనా, యునైటెడ్ స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్. యునైటెడ్ స్టేట్స్ is the answer మనకి. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ ఆన్సర్ వచ్చేసి మనకి సి యునైటెడ్ స్టేట్స్. ద అనౌన్స్మెంట్ బై ద యునైటెడ్ స్టేట్స్, ద USA అనౌన్స్డ్ దాట్ ఇట్ వుడ్ సెండ్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ థాడ్. ఇప్పుడే కదా చెప్పాను నేను. థాడ్ స్టాండ్స్ ఫర్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్. ఎస్, సో దిస్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్, థాడ్ మిసైల్ సిస్టమ్. వాట్ డస్ అబ్రివేషన్ ఆఫ్ థాడ్ అని చెప్పేసి కూడా మనకు అడుగుతారండి. థాడ్ స్టాండ్స్ ఫర్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్ అంటాం అనమాట. అయితే ఈ యొక్క మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని మనకి ఏంటి అని అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెడ్ దట్ ఇట్ విల్ బి డిప్లాయింగ్ దిస్ థాడ్ మిసైల్ సిస్టమ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇజ్రాయిల్. ఓకే, అండ్ అలాంగ్ విత్ దట్ అప్రాక్సిమేట్లీ 100 American troops as well to Israel to operate it. This marks the first deployment of the USA troops in Israel since the Hamas-led attack a year ago. సో మనకి October 7th 2023లో మనకి ఏంటి అని అంటే కనుక హామాస్ అనేటువంటి గ్రూప్ అయితే కనుక ఇజ్రాయెల్ మీద అటాక్స్ అయితే క్యారీ అవుట్ చేయడం జరిగింది. వేరు మీరు సోషల్ మీడియాలో అక్కడ కూడా చూసుంటారు. థౌజండ్స్ ఆఫ్ రాకెట్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇజ్రాయెల్ యొక్క మెయిన్ ల్యాండ్ మీద ఫైర్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ మనకి హమాస్ అనేటువంటి వాళ్ళు ఎక్కడ రూల్ చేస్తున్నారు? దే ఆర్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద గాజా స్ట్రిప్ అనేటువంటి ఒక ల్యాండ్ని, పీస్ ఆఫ్ ల్యాండ్ని వీళ్ళు ఏంటి అని అంటే కనుక రూల్ చేయడం అయితే కనుక జరుగుతుంది. సో పర్పస్ ఏంటి మనకి? సో దిట్ ఈస్ డిజైన్డ్ టు ఇంటర్సెప్ట్ ద బ్యాలిస్టిక్ మిసైల్స్ అండ్ ప్రొటెక్ట్ అగెన్స్ట్ ద మిసైల్ థ్రెట్స్. ఇట్స్ నాట్ అఫెన్సివ్ వెపన్ అండ్ ఈచ్ థర్డ్ ట్రక్ మౌంటెడ్ బ్యాటరీ కెన్ క్యారీ అప్ టు దట్ ఆఫ్ ద 8 మిసైల్స్ మనకి. ఎస్, సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. థర్డ్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతారు. ఏ కంట్రీ మనకి ఏంటి అని అంటే కనుక ఎక్కడ డిప్లాయ్ చేశారని చెప్పేసి అడుగుతారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇన్ ఇజ్రాయిల్ ఇట్ హ్యాస్ డిప్లాయిడ్ ఇట్. లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్. Which country supported the Nepal's reconstruction efforts by sending the prefabricated steel bridges after the recent floods and as well as landslides? So okay, in this context మనకి ఎవరు ఈ యొక్క నేపాల్లో మనకి ఏంటి అంటే కనుక రీసెంట్గా ల్యాండ్ స్లైడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లడ్స్ అనేటువంటివి రావడం జరిగింది. అరౌండ్ మోర్ దెన్ 200 పీపుల్ అయితే కనుక వాళ్ళ యొక్క ప్రాణాలు అయితే కనుక కోల్పోయారండి. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ హ్యాస్ హ్యాపెండ్ హియర్. బట్ హౌఎవర్ హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ నౌ యాజ్ పార్ట్ ఆఫ్ ద
rehabilitation efforts, as part of the reconstruction efforts, so the following countries has supported the Nepal in order to, by sending them the prefabricated steel bridges after the recent floods and as well as landslides. ఎవరు చేశారు? ఏ చైనా, బి ఇండియా, సి జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి డి ఇండియా. ఇండియా హ్యాస్ రీసెంట్లీ సెంట్ ద నేపాల్ ద రీకన్స్ట్రక్షన్ ఎఫర్ట్స్ by sending the prefabricated steel bridges. Let's see the points. The government of India has extended its support to the Nepal's reconstruction efforts by sending them the prefabricated steel bridges. These bridges will aid in restoring the road connectivity that was severely disrupted by the recent floods and as well as landslides in the Nepal. So the natural disasters caused the significant damage to Nepal's infrastructure, like including the 55 bridges and the major highways which are vital for the transportation and as well as the connectivity project anamata. So ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కనెక్టివిటీని మనకి ఎఫెక్ట్ చేస్తూ ఈ యొక్క రీసెంట్ ఫ్లడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ల్యాండ్ స్లైడ్స్ మనకి 55 బ్రిడ్జెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేజర్ హైవేస్ని అయితే కనుక మనకి డ్యామేజ్ అయితే చేయడం జరిగింది. సో నౌ దిస్ హెల్ప్ ఫ్రమ్ ఇండియా ఈజ్ మచ్ నీడెడ్ ఎఫర్ట్ అనమాట. మనకి ఎవరికి? ఇట్స్ బట్ నేపాల్ అండి. నేపాల్ అనేటువంటిది మన యొక్క నైబరింగ్ కంట్రీ అని చెప్పేసి మనం ఇంతకు ముందే చెప్పాము. నేపాల్ యొక్క మనకి ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి, క్యాపిటల్ వచ్చేసి మనకి కాఠ్మాండు అండ్ ద నేపాల్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి కేపీ శర్మ ఒలి. నేపాల్ ఎన్ని స్టేట్స్తో బార్డర్ అవుతుంది? డిఫెన్స్ ఎక్సర్సైజెస్, సూర్యకిరణ్ అనేటువంటి పాయింట్స్, ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనము ప్రీవియస్ క్లాసెస్లో కవర్ చేసాం. సో ఒకవేళ మీరు ఏంటి అంటే కనుక, ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ క్లాస్ అయితే కనుక ట్రై టు వాచ్ ద ప్రీవియస్ క్లాసెస్ యాజ్ వెల్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ ఛానల్ అండి. సో దట్ మీకు ఏంటి అంటే కనుక అప్కమింగ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీకు అయితే కనుక ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి, విచ్ స్పేస్ ఏజెన్సీ రీసెంట్లీ లాంచ్డ్ ద యూరోపా క్లిప్పర్ మిషన్. ఈ యొక్క యూరోపా క్లిప్పర్ మిషన్ అనేటువంటి దాన్ని రీసెంట్గా డిలే చేయబడడం జరిగింది. బట్ హౌవెవర్ ఫైనల్లీ ఇట్ గాట్ లాంచ్డ్. Which space agency recently launched the Europa Clipper mission? A European Space Agency, NASA, ISRO and as well as Roscosmos. రీసెంట్గా మనకి ఈ యొక్క యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అని చెప్పేసి మనకి ఏంటి అంటే కనుక నాసా వాళ్ళు అయితే లాంచ్ చేయడం అయితే కనుక జరిగిందండి. లెట్ us read the important points. NASA is the answer. NASA launched the Europa Clipper mission, which is its largest spacecraft ever built for a planetary mission. What is the objective? The main mission's aim is to explore whether the Jupiter's moon Europa has the conditions necessary to support the life, focusing on its suspected subsurface ocean beneath a thick layer of ice and matter. సో టు సపోర్ట్ ద లైఫ్ ఫోకసింగ్ ఆన్ ద సస్పెక్టెడ్ సబ్సర్ఫేస్ ఓషన్ బీనీత్. రీసెంట్గా మనకి ఆఫ్టర్ ఏ లాంగ్ డిలే మనకి నాసా వాళ్ళు అయితే కనుక యూరోపా క్లిప్పర్ మిషన్ అయితే కనుక లాంచ్ చేయబడ్డం అయితే జరిగిందండి. ఇది మనకి ఏంటి అని అంటే కనుక యూరోపా అనేటువంటిది వన్ ఆఫ్ ద మూన్స్ ఆఫ్ ద జూపిటర్ మనకి. అయితే అక్కడ వెదర్, సో ఆర్ దేర్ ఎనీ హ్యాబిటబుల్ కండిషన్స్ టు సపోర్ట్ ద లైఫ్ ఉన్నాయా లేదా అనేటువంటిది మనము ఎక్స్ప్లోర్ చేయడానికి నాసా వాళ్ళు క్యారీ అవుట్ చేస్తున్నటువంటి మిషన్ ఈ యొక్క యూరోపా క్లిప్పర్ మిషన్. సో యూరోపా క్లిప్పర్ మిషన్ ఈజ్ లాంచ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పేస్ ఏజెన్సీ అని చెప్పేసి మనకు అడగచ్చు. లేకపోతే యూరోపా మనకి క్లిప్పర్ మిషన్ అనేటువంటిది పర్టికులర్లీ ఏ ప్లానెట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లోరేషన్స్ని క్యారీ అవుట్ చేయడానికి చేస్తున్నటువంటి మిషన్ అని కూడా మనకి అడుగుతారు. సో దిస్ వాస్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Who will visit Islamabad to attend the Shanghai Cooperation Organization Summit in 2024? సో మనకి SCO అనేటువంటిది వన్ ఆఫ్ ద రీజనల్ గ్రూపింగ్స్, స్టాండ్స్ ఫర్ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఈ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటి దాన్ని మనకి 2001లో మనకి ఏంటంటే బీజింగ్ చైనాలో మనకైతే కనుక దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగిందండి షాంఘాయ్లో మనకి. అయితే ఈ యొక్క షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటి సమిట్స్ మనకి ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ మనకైతే జరుగుతూ ఉంటాయి. ఈ ఇయర్ అంటే 2024లో మనకు వచ్చేసి మనకి ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఇస్లామాబాద్ మీన్స్ విచ్ ఇస్ క్యాపిటల్, దేనికంటే క్యాపిటల్ అది పాకిస్తాన్ అనమాట. పాకిస్తాన్ యొక్క క్యాపిటల్ ఇస్లామాబాద్లో మనకి సమిట్ అయితే జరగబోతోంది. అయితే మన కంట్రీ నుంచి ఎవరు వెళ్తారు అనేటువంటిది ఎప్పటిదాకా మనకి ఏంటి అని అంటే కనుక ఒక డైలమా సిచ్యువేషన్లో మనకైతే కనుక ఉంది. ఎందుకంటే అసలంటూ మనం అటెండ్ అవుతామా అవ్వవా అనేటువంటిది కూడా మనకి క్లారిటీ అయితే లేదనమాట. బట్ ఫైనల్లీ సో ద కన్క్లూజన్ కేమ్ అండ్ ఇట్ వాస్ ద జైశంకర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్, మన యొక్క EAM ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు అయితే కనుక మనకి ఈ యొక్క SCO సమిట్ ఇస్లామాబాద్లో జరుగుతున్న దానికి అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో పొటెన్షియల్ క్వశ్చన్స్ ఇక్కడ మనకి ఏముంటాయి అని అంటే
అంటే కనుక ఎస్సీఓ సమిట్ మనకి ఎక్కడ జరుగుతోంది అని చెప్పేసి అడుగుతారు. 2024లో ఇస్లామాబాద్ పాకిస్తాన్లో జరుగుతోంది. సెకండ్ వచ్చేసి ఏ ఇండియన్ డిగ్నిటరీ మన కంట్రీ నుంచి రిప్రజెంటేటివ్గా మనకి అటెండ్ అయ్యారని అడుగుతారు. ఇట్ వాజ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయితే కనుక వెళ్ళి మనకి అటెండ్ అవుతున్నారండి ఈ సమిట్కి. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఎస్ జైశంకర్ ఇస్ ద ఆన్సర్. ఎందుకు ఇది అంత సిగ్నిఫికెన్స్ అంటే అసలు పాకిస్తాన్లో మనం ఫ్రమ్ ద పాస్ట్ 9 years మనకి ఏంటి అని అంటే కనుక ఇండియన్ డిగ్నిటరీ ఎవరు వెళ్ళలేదు. బికాస్ పాకిస్తాన్ ఈ స్పాన్సరింగ్ టెర్రరిజం. ఆ టెర్రరిజంని విడిచిపెట్టేంత వరకు కూడా దేర్ విల్ నాట్ బి ఎనీ బైలాటరల్ టాక్స్ విత్ పాకిస్తాన్ అని చెప్పేసి మనం చాలా సీరియస్గా ఈ విషయం మీద అయితే ఉండడం జరిగింది. బట్ అయితే మరి ఇస్లామాబాద్లో పాకిస్తాన్లోనే ఎస్సీఓ సమిట్ జరగడం అనేటువంటిది కొంత ఏంటి అని అంటే కనుక సమ్ సార్ట్ ఆఫ్ దిస్ థింగ్స్ సో లైక్ అజంప్షన్స్ ఎవరు అటెండ్ చేస్తారు అనేటువంటి విషయాల మీద అయితే కనుక ఇప్పటిదాకా మనకి డిస్కషన్స్ అనేటువంటి నడిచాయి. ఓవరాల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్సీఓ సమిట్ ఇన్ 2024 మనకి ఎక్కడ జరగబోతుందని అడుగుతారు. ఇస్లామాబాద్ పాకిస్తాన్లో జరుగుతోంది అనేటువంటిది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఎవరు అటెండ్ చేస్తున్నారు. దట్స్ ఇట్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. India's External Affairs Minister Jaishankar will visit the Islamabad for a 2-day trip to participate in the SCO Shanghai Cooperation Organization Summit. Jaishankar clarified that his visit is specifically for a multilateral event, ruling out any bilateral talks with Pakistan during his time there. So చూసారా క్లియర్గా చెప్తున్నారు చూసారా. ఇట్ ఈస్ బేసికల్లీ జస్ట్ ఫర్ వీఆర్ గోయింగ్ టు పాకిస్తాన్ ఓన్లీ టు అటెండ్ ద SCO summit బట్ నాట్ టు హ్యావ్ ఏ బైలాటరల్ మీటింగ్ విత్ ద పాకిస్తాన్. సో పాకిస్తాన్ తోటి ఎటువంటి బైలేటరల్ మీటింగ్ పెట్టుకోదలుచుకోలేదు. ఎందుకని అంటే కనుక ఇట్ హ్యాస్ టు లీవ్ ద టెర్రరిజం, ఇట్ హ్యాస్ టు టేక్ ద పాత్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ పీస్. అప్పుడు మాత్రమే మనం ఏంటి అని అంటే కనుక పాకిస్తాన్ తోటి మాట్లాడడం అనేటువంటి చేస్తాం ఖచ్చితంగా. సో వీ వాంట్ సో పాకిస్తాన్ టు బి వన్ ఆఫ్ అవర్ గుడ్ పార్ట్నర్స్. సో బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ టెర్రరిజంని స్పాన్సర్ చేస్తూనే మాట్లాడాలి అని అంటే కనుక సో వీఆర్ నాట్ హియర్ టు డూ దట్ అని చెప్పి మనకి ఏంటి అని అంటే కనుక ఇండియన్ గవర్నమెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఆన్ దిస్ ఆస్పెక్ట్. దిస్ సమిట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ బ్రాడర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ విత్ ఇన్ ద SCO ఫ్రేమ్వర్క్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఇట్ ఈస్ ద ఫస్ట్ హై లెవెల్ విజిట్ ఇన్ 9 years. ఇందాకే నేను చెప్పాను కదా, గత 9 సంవత్సరాల నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఎటువంటి హై లెవెల్ డిగ్నిటరీ కూడా మనకి పాకిస్తాన్ని విజిట్ చేయలేదు ఇండియా నుంచి. This will be the first high level visit by an Indian foreign minister to Pakistan in 9 years, marking a significant diplomatic moment despite limited expectations for bilateral engagements. So still అయితే 9 years తర్వాత మనం వెళ్తున్నాము అనేటువంటిది మేబీ ఒక సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ మనకి ఏంటి అని అంటే కనుక ఎటువంటి బైలాటరల్ మీటింగ్స్ కూడా పెట్టేటువంటి ఆలోచనలు దెర్ ఆర్ నో సచ్ పాసిబిలిటీస్ ఆర్ దేర్ అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుందండి. ఎస్, దిస్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. With which country is India signing an audio visual co-production agreement in 2024? సో ఏదైనా మనకి ఏంటి అని అంటే కనుక మన కంట్రీస్ తోటి ఏవైనా పెద్ద అగ్రిమెంట్స్ అవి చేసుకుంటున్నప్పుడు MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అవి సైన్ చేస్తున్నప్పుడు మనకి ఏంటి అని అంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి అవి ఇంపార్టెంట్ అవుతాయి. అయితే ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇండియా రీసెంట్గా ఒక దేశంతో ఈ యొక్క ఆడియో విజువల్ కో ప్రొడక్షన్ అగ్రిమెంట్ అయితే కనుక మనకి సైన్ చేసుకోవడం జరిగింది. అండ్ ద ఆప్షన్స్ వచ్చేసి మనకి బ్రెజిల్, సెకండ్ వచ్చేసి కొలంబియా, థర్డ్ వన్ వచ్చేసి అర్జెంటీనా, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి మెక్సికో. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి కొలంబియా అండి. కొలంబియా తోటి మనం ఏంటి అని అంటే రీసెంట్గా ఈ యొక్క అగ్రిమెంట్ అయితే చేసుకోవడం జరిగింది. లెట్స్ సీ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఇండియా ఈజ్ సెట్ టు సైన్ అన్ ఆడియో విజువల్ కోఆపరేషన్ కో-ప్రొడక్షన్ అగ్రిమెంట్ విత్ ద కొలంబియా. ఇట్ విల్ అలౌ బోత్ కంట్రీస్ టు కొలాబరేట్ ఆన్ ఆడియో విజువల్ ప్రాజెక్ట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిమ్స్, టీవీ సిరీస్ అండ్ అదర్ మీడియా ప్రొడక్షన్స్. సో వీటన్నిటికీ కూడా మనం ఏంటి అని అంటే కనుక సో ఆ యొక్క ప్రాజెక్ట్స్ని అంటే మనం ఏదైనా వాళ్ళ కంట్రీలో చేయాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళ కంట్రీలో చేస్తాము. సో వాళ్ళు మన కంట్రీలో ఏమైనా చేయాలి అని అనుకుంటే కనుక మన కంట్రీలో చేయిస్తాము. ఈ విధంగా ఒక రకమైనటువంటి కొలాబరేషన్. సో దట్ ఇంకా వీటిల్లో మనము ఇన్నోవేషన్ని దాన్ని పెంచడానికి ఈ యొక్క అగ్రిమెంట్ అయితే కనుక చేసుకోవడం జరిగింది. ఇట్ విల్ బి సైన్డ్ బై డాక్టర్ ఎల్ మురుగన్, ఇండియాస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, అండ్ యాజ్ well as George Rodriguez, Colombia's Vice Minister of the Foreign Affairs. వీళ్ళిద్దరూ కూడా కలిపి మనకి ఏంటి అంటే ఈ అగ్రిమెంట్ని చేసుకోవడం అయితే కనుక జరిగిందండి. సో వాట్ వాజ్ ద థింగ్ దట్ ఈస్ దేర్? సో ఇట్ ఈస్ బేసికల్లీ ద అగ్రిమెంట్ బిట్వీన్
Okay, it's an agreement between audio visual co-production agreement. So was signed between which two countries? India along with which country? Along with which country is Colombia is the answer. Now let's move to that of the next question. Which organization has recently announced the launch of Prime Minister Early Career Research Grant PMECRG and as well as the Maha EU mission in 2024? Indian Council of Scientific Research, Anusandhan National Research Foundation, నీతి ఆయోగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎవరు మనకి రీసెంట్గా ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎర్లీ కెరీర్ రీసెర్చ్ గ్రాంట్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని మనకి లాంచ్ చేశారని అడుగుతున్నారు. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ANNRF కదండి, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఈ యొక్క NRF అనేటువంటి ఆర్గనైజేషన్ విచ్ వాజ్ రీసెంట్లీ ఎస్టాబ్లిష్డ్ అండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా రీసెంట్గా మనకి ఏంటి అంటే కనుక దీని యొక్క ఫస్ట్ మీటింగ్ని అయితే చైర్ చేయడం జరిగింది. వీళ్ళు మనకి ఏంటి అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ని అయితే కనుక అనౌన్స్ చేశారు. సో లెట్ us రీడ్ ఇంపార్టెంట్ పాయింట్స్. అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇస్ ద ఆన్సర్. ద అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ NRF రీసెంట్లీ అనౌన్స్డ్ ద 2 key ఇనిషియేటివ్స్. 2 ఇనిషియేటివ్స్ని అయితే తీసుకుని వచ్చారనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక ద ప్రైమ్ మినిస్టర్ ఎర్లీ కెరీర్ రీసెర్చ్ గ్రాంట్ ప్రోగ్రామ్ అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి సో ద మహా ఈవీ మిషన్ అనేటువంటి సెకండ్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఫస్ట్ వన్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ ఎర్లీ కెరీర్ రీసెర్చ్ గ్రాంట్ ప్రోగ్రామ్. దే బోత్ ఎయిమ్డ్ అట్ బూస్టింగ్ ద సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. సో మన కంట్రీలో ఏంటి అంటే కనుక సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని R&Dని ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ అండి రెండు కూడాను మనకి. అయితే మహా ఈవీ మిషన్ అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ ఎర్లీ కెరీర్ రీసెర్చ్ గ్రాంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి లాంచ్ చేశారు. ఫస్ట్ వన్ చూడండి. సో దట్ ఈస్ known as the PMECRG initiative. This initiative encourages early career researchers to contribute to the India's journey in scientific innovation, increasing the creativity and excellence in the scientific endeavors అన్నమాట. పర్టికులర్లీ ఎర్లీ కెరీర్ రీసెర్చర్స్ అంటే ఇప్పుడే కెరియర్ స్టార్ట్ చేస్తున్నటువంటి రీసెర్చర్స్ని మన యొక్క కంట్రీకి సంబంధించినటువంటి సైంటిఫిక్ ఇన్నోవేషన్కి కంట్రిబ్యూషన్స్ని మనకి ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ద మహా ఈవీ మిషన్ ఎయిమ్స్ ఫోకస్డ్ ఆన్ క్రియేటింగ్ ఏ స్ట్రాంగ్ R&D ఎకోసిస్టమ్ ఫర్ ద ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కాంపోనెంట్స్ లైక్ పర్టికులర్లీ బ్యాటరీ సెల్స్, power electronics, machines, drives, along with the charging infrastructure, aligning with the research and as well research with the national priorities. So the first important ఏంటి అంటే కనుక మనకి ఎర్లీ రీసెర్చర్స్ గురించి తీసుకొచ్చినటువంటిది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కనుక ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఒక స్ట్రాంగ్ రీసెర్చ్ కమ్యూనిటీని ఎకో సిస్టమ్ని క్రియేట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్. ఈ రెండు ఇనిషియేటివ్స్ని ఎవరు లాంచ్ చేశారు? NRF స్టాండ్స్ ఫర్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. NRF పూర్తి పేరు ANRF, అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనమాట. అయితే అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేటువంటి బాడీ మనకి 2023లో ANRF యాక్ట్ 2023 అని చెప్పేసి చేసి మనకి ఈ యొక్క బాడీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఇట్ ఈస్ ద అపెక్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇన్ అవర్ కంట్రీ. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, who is the president of Algeria in 2024 recently seen in the news? Abdel Fattah al-Sisi, Abdel Majid Tebboune, Kais Saied, నెక్స్ట్ వచ్చేసి సో ఎవరెస్టీ సో అండ్ షిమియే అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇచ్చారండి. సో ద ప్రెసిడెంట్ ఆఫ్ అల్జీరియా వచ్చేసి మనం తీసుకున్నట్లయితే కనుక అబ్దుల్ మజీద్ టెబౌనే ఈజ్ ద ఆన్సర్. అబ్దుల్ మజీద్ టెబౌనే ఎందుకని రీసెంట్గా ఇప్పుడు అల్జీరియా న్యూస్లో ఉన్నారు అని అంటే కనుక మన యొక్క ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అయితే ఈజ్ విజిటింగ్ ద 3 ఆఫ్రికన్ కంట్రీస్ అని చెప్పేసి మనం నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా. లైక్ అల్జీరియా ఒకటి, మాలావి ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మౌరిటానియా ఒకటి. సో ఈ 3 కంట్రీస్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక విజిట్ చేయడం జరుగుతుంది. ఇన్ దట్ ద ఫస్ట్ లెగ్ ఆఫ్ విజిట్ వచ్చేసి అల్జీరియా, హూస్ క్యాపిటల్ ఈస్ అల్జీర్స్ ఈజ్ ద క్యాపిటల్ అండి. అల్జీర్స్ అంటాము. అల్జీరియా యొక్క ప్రెసిడెంటే మనకి యొక్క అబ్దుల్ మజీద్ టెబౌనే అనమాట. అబ్దుల్ మజీద్ టెబౌనే ఈజ్ ద ఆన్సర్. సో లెట్ us రీడ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ హియర్.
Abdelmajid Tebboune is the president of Algeria as of 2024. He has been serving the Algeria's head of the state since the year 2019 నుంచి మనకి తినే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆఫ్ ఇండియా డ్యూరింగ్ హెర్ 3-nation visit held the bilateral talks with President Tebboune in the Algiers. చెప్పాను కదా ఇందాక, Algiers is the capital of Algeria, discussing a range of international political and economic issues to enhance the cooperation between India and as well as Algeria. ఇండియా అండ్ అల్జీరియా అనేటువంటిది మనకి నార్త్ ఆఫ్రికన్ కంట్రీ అండి. అయితే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ అల్జీరియా మధ్యన బైలాటరల్ రిలేషన్స్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి ఈ విజిట్ అయితే కనుక ఎంతగానో తోడ్పడుతుందని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. In which city will the Prime Minister Narendra Modi inaugurates the International Telecommunication Union (ITU) World Telecommunication Standardization Assembly 2024? అయితే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వాళ్ళ యొక్క సమిట్ 2024లో మన దేశంలో జరగబోతోందండి. ఆ యొక్క సమిట్ పేరు ఏంటంటే వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ అని అర్థం. మనకి ఈ యొక్క వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ అనేటువంటిది మనకి ఎవరు ఇది చేస్తారు అని అంటే కనుక ఇట్ ఈస్ బై ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వాళ్ళు అయితే కనుక దీన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క సమిట్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో మనకైతే జరుగుతుందండి. ఈ యొక్క కాన్ఫరెన్స్ వచ్చేసి పర్టికులర్లీ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద టెలికామ్ సెక్టార్కి సంబంధించి అనమాట. అంటే ద నెక్స్ట్ రాబోయేటువంటి 6G టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించి, బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి, ఇలా వీటికి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళు ప్రిస్క్రైబ్ అయితే కనుక చేస్తారు. సో లెట్ us read the important points. The ITU International Telecommunication Union World Telecommunication Standardization Assembly 2024 will be inaugurated by Prime Minister Narendra Modi ఎక్కడమ్మా ఇన్ న్యూఢిల్లీలో మనకైతే కనుక చేస్తున్నారు. స్పెసిఫికల్లీ అట్ భారత మండపం, న్యూఢిల్లీలో మనకి భారత మండపం అనేటువంటి ప్లేస్ అయితే కనుక ఉంది. అక్కడ మనకి భారత మండపం అనేటువంటి ఇది మనకైతే కనుక లాంచ్ చేశారు రీసెంట్గా, అక్కడ మనకి జరగబోతోంది. దిస్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ గ్లోబల్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ ఎవ్రీ 4 years. ఈ యొక్క సమిట్ మనకి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ యొక్క టెలికామ్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ అనేటువంటి సమిట్ మనకి 4 సంవత్సరాలకు ఒకసారి అయితే కనుక మనకి జరుగుతుంది. బ్రింగింగ్ టుగెదర్ మోర్ దాన్ 3,000 ఇండస్ట్రీ లీడర్స్, పాలసీ మేకర్స్ అండ్ టెక్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ అరౌండ్ 190 countries. It is being held in India and the Asia Pacific region for the very first time. మన యొక్క ఇండియాలో కానీ లేకపోతే మనకి ఏషియా పసిఫిక్ రీజియన్లో కానీ మొట్టమొదటిసారిగా మనకి సమిట్ అయితే కనుక జరగబోతోంది. దేర్ బై మేకింగ్ ఇట్ ఏ హ్యూజ్ మైల్ స్టోన్ అనమాట. టెలికామ్ సెక్టార్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్లో మనకి దిస్ ఈజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఖచ్చితంగా అడుగుతారు ఏ సిటీలో మనకి జరుగుతోందని అడుగుతారు. లేకపోతే ఇంకా సింపుల్గా అడగాలి అని అనుకుంటే కనుక ఈ యొక్క ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ అసెంబ్లీ వరల్డ్ స్టాండర్డైజేషన్ మీటింగ్ మనకి ఈ యొక్క అసెంబ్లీ మీటింగ్ మనకి ఏ దేశం ఆర్గనైజ్ చేస్తుందని కూడా అడుగుతారు. ఇండియా ఈజ్ ఆర్గనైజింగ్ ఇట్. సో ఆబ్జెక్టివ్ ఏంటి వీళ్ళు? ద WTSA 2024 విల్ సర్వ్ యాజ్ ఏ ప్లాట్ఫార్మ్ ఫర్ కంట్రీస్ టు డిస్కస్ అండ్ సెట్ ద స్టాండర్డ్స్ for the next generation technologies like 6G, artificial intelligence, internet of things, big data, cyber security, ఇలాంటి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ ఏవైతే మనకి ఇప్పుడు రాబోతున్నాయో ఈ యొక్క టెక్నాలజీస్లో మనకి ఏంటి అని అంటే కనుక స్టాండర్డ్స్ని సెట్ చేసేటువంటి ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్గా మనం దీన్ని అయితే చూడడం అయితే జరుగుతుంది. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ కరెంట్ అఫైర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. In which city did the Union Minister Dr. Jitendra Singh address as the 11th India-Sweden Innovation Day virtually in 2024? అయితే ఇండియా-స్వీడన్ ఇన్నోవేషన్ డే అనేటువంటి దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక వర్చువల్లీ కాన్ఫరెన్స్ లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ పర్టికులర్ ఇది మనకి ఏంటి అని అంటే కనుక న్యూఢిల్లీ నుంచి అయితే కనుక చేశారండి. లెట్ us read the important points about it. New Delhi is the answer. Dr. Jitendra Singh, who is the Union Ministry of State for Science and Technology, addressed the India-Sweden Innovation Day virtually from the New Delhi. So during this event, Dr. Singh emphasized the importance of enhancing the research and innovation cooperation between India and Sweden, noting the strong innovation capabilities of both the nations. So India and as well as the Sweden మనకి ఏంటి అని అంటే కనుక ఇంకా they have to enhance the రీసెర్చ్ కొలాబరేషన్ అనేటువంటిది అయితే కనుక ఇంక్రీజ్ చేసుకోవాలి అని చెప్పి ఇందాకే రీసెర్చ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ బాడీ గురించి మనం చూసాం. వాట్ వాజ్ దాట్ అండి? ANRF,
అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేటువంటి బాడీ గురించి మనం అయితే కనుక చూడడం జరిగింది. అండ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ఇట్. ఏఎన్ఆర్ఎఫ్ అనేటువంటి బాడీ మనకి ఏఎన్ఆర్ఎఫ్ యాక్ట్ 2023 స్టాట్యుటరీ బాడీగా మనకి అయితే కన్స్టిట్యూట్ చేశారనమాట. సో ఓకే, దిస్ ఈస్ అనదర్ థింగ్ దట్ యూ హ్యావ్ టు know about. This conference between India and Sweden was organized virtually in the New Delhi. Moving to the next one. By which year does the Union Minister Manohar Lal aim to achieve 2100 gigawatts of power generation in India? By 2030, by 2040, by 2047 and as well as by 2050 is the answer manaki. So దీంట్లో సో టోటల్ పవర్ జనరేషన్ అంటే 2100 గిగావాట్స్ ఆఫ్ పవర్ జనరేషన్ ఇన్ ఇండియా. సో 2030, 2040, 2047 అండ్ 2050. సో ద ఆన్సర్ వచ్చేసి బై ద ఇయర్ 2047. సో మనకి ఏంటి అంటే ఈ గోల్ అనేటువంటిది పెట్టుకోవడం జరిగింది. సో లెట్స్ సీ దిస్ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్. యూనియన్ మినిస్టర్ ఫర్ పవర్ దట్ ఈస్ మనోహర్ లాల్ హ్యాస్ సెట్ ఎ టార్గెట్. గవర్నమెంట్ ఏదైనా ఇలాంటి టార్గెట్స్ పెట్టినప్పుడు మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. టు అచీవ్ ద 2100 గిగావాట్స్ ఆఫ్ ద పవర్ జనరేషన్ బై ద ఇయర్ 2047. ఈ ఇయర్ మనకి ఇంపార్టెంట్ 2047. సో హీ మేడ్ దిస్ అనౌన్స్మెంట్ డ్యూరింగ్ ద సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీస్ బ్రెయిన్ స్టార్మింగ్ కాన్క్లేవ్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ బ్రెయిన్ స్టార్మింగ్ కాన్క్లేవ్ అనేటువంటిది మనకైతే కనుక జరగడం జరిగింది. అర్జింగ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్ ద పవర్ సెక్టర్ టు కొలాబరేట్ ఇన్ ఆర్డర్ టు మీట్ దిస్ అంబిషియస్ గోల్. ఈ యొక్క అంబిషియస్ గోల్ మనకి మీట్ అవ్వాలి అని అంటే కనుక అందరూ స్టేక్ హోల్డర్స్ కూడా ఆన్ బోర్డ్ వచ్చి బై ద ఇయర్ 2047 నాటికి, బై ద ఇయర్ 2047 వచ్చే నాటికి మనం ఏంటి అని అంటే కనుక ఇంత వర్త్ ఆఫ్ పవర్ జనరేషన్ అయితే కనుక మనం చేయాలి అని చెప్పేసి మనకి ఈ యొక్క యూనియన్ మినిస్టర్ ఫర్ పవర్ అయితే కనుక చెప్తున్నారండి. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ ఇనాగ్రేటెడ్ ద ఈ-మైగ్రేట్ సో V2.0 వెబ్ పోర్టల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మొబైల్ యాప్ ఇన్ న్యూఢిల్లీ. ఢిల్లీలో మనకి రీసెంట్గా ఈ యొక్క ఈ-మైగ్రేట్ వర్షన్ 2.0 అని చెప్పేసి మనకైతే లాంచ్ చేయబడటం జరిగింది. సో ద నరేంద్ర మోదీ, ఎస్ జయశంకర్, అమిత్ షా అండ్ యాజ్ వెల్ యాజ్ నిర్మలా సీతారామన్ నిజాం మనకి ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ హూ ఈజ్ ఆల్సో విజిటింగ్ ద ఎస్సీఓ సమిట్ మనకైతే కనుక వెళ్తున్నారు కదా. దిస్ వాజ్ ద పర్సనాలిటీ హూ ఈజ్ గోయింగ్. అయితే ఎస్ జయశంకర్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఈ-మైగ్రేట్ V2.0 అనేటువంటి పోర్టల్ అయితే కనుక లాంచ్ చేయడం జరిగింది. లెట్ us read important points. Dr. S. Jaishankar, External Affairs Minister Jaishankar inaugurated the e-Migrate V2.0 web portal and a mobile app which is aimed at facilitating the safe migration for the Indian workers. సో సేఫ్ మైగ్రేషన్ ఫర్ ద ఇండియన్ వర్కర్స్ ఉండడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వెబ్ పోర్టల్ని అయితే లాంచ్ చేయబడడం జరిగింది. డ్యూరింగ్ ది ఇనాగరేషన్ హీ ఎంఫసైజ్డ్ దట్ ఈ-మైగ్రేట్ పోర్టల్ విల్ ప్రమోట్ సేఫ్ అండ్ లీగల్ మొబిలిటీ ఛానల్స్ ఫర్ ద ఇండియన్ మైగ్రెంట్స్ రిఫ్లెక్టింగ్ ద గవర్నమెంట్స్ కమిట్మెంట్ టు ప్రొటెక్టింగ్ ద రైట్స్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ద ఇండియన్ వర్కర్స్ అబ్రాడ్. సో మన యొక్క ఇండియన్ వర్కర్స్కి సో సేఫ్ ఛానల్స్ని ప్రొవైడ్ చేయడానికి సో దట్ దే కెన్ సేఫ్లీ మైగ్రేట్ టు ద అదర్ కంట్రీస్ ఇన్ సెర్చ్ ఆఫ్ వర్క్. అండ్ అలాగనే సో దే should not fall into trap of the హ్యూమన్ ట్రాఫికర్స్ యొక్క వాళ్ళలో మనకి ఏంటి అని అంటే కనుక మీకు అక్కడ మంచి జాబ్ ఇప్పిస్తాం, ఇక్కడ మంచి జాబ్ ఇప్పిస్తాం అని చెప్పేసి వీళ్ళు ఏంటి అని అంటే కనుక దే ఆర్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు ద ట్రాఫికింగ్. సో అలాంటి బారిన పడకుండా సేఫ్ మైగ్రేషన్ ఉండే విధంగా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇనిషియేటివ్స్ని అయితే కనుక మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయితే తీసుకురావడం, లాంచ్ చేయడం అయితే కనుక జరిగిందండి. క్లియర్? సో ఎవరు మనకి చేశారు అని అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇస్ ద ఆన్సర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Which government has recently imposed a blanket ban on firecrackers because of due to the rising pollution? Punjab government, Maharashtra government, Delhi government and as well as UP government. So this was one such particular UT మనకి ఏంటి అని అంటే కనుక ఎవ్రీ ఇయర్ సో ద సేమ్ ప్రాబ్లమ్ అయితే కనుక మనకి బిఫోర్ ద ఆన్సెట్ ఆఫ్ వింటర్ ఆన్సెట్ అయ్యే టైంకి మనకి ఏంటి అని అంటే కనుక పొల్యూషన్ ఈజ్ ఏ సీరియస్ ఇష్యూ అండి. ఇక్కడ మనకి బై నౌ యూ ఆల్రెడీ నో ఇట్ అండ్ ఇట్ వాజ్ ద ఢిల్లీ గవర్నమెంట్ విచ్ హ్యాస్ డన్ ఇట్. సో ఢిల్లీ గవర్నమెంట్ హ్యాస్ ఇంపోజ్డ్ ఏ కంప్లీట్ బ్లాంకెట్ బ్యాన్ అయితే కనుక ఇంపోజ్ చేశారు మనకి విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఫైర్ క్రాకర్స్. సో ఫైర్ క్రాకర్స్కి సంబంధించినటువంటిది సో మనకి రాబో రోజుల్లో మనకి ఏంటి అని అంటే దివాళీ సెలబ్రేషన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఫైర్ క్రాకర్స్ని కంప్లీట్లీ బ్యాన్ అయితే కనుక మనకి ఇంపోజ్ చేయడం జరిగింది. చూడండి, ద ఢిల్లీ గవర్నమెంట్ హ్యాస్ ఇంపోజ్డ్ ఏ బ్లాంకెట్ బ్యాన్ ఆన్ ద మ్యానుఫ్యాక్చరింగ్, స్టోరేజ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వేరియస్
ఫైర్ క్రాకర్స్ డ్యూ టు ద ఇంక్రీజింగ్ పొల్యూషన్ లెవెల్స్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్. సో నేషనల్ క్యాపిటల్లో మనకి ఈ యొక్క పొల్యూషన్ లెవెల్స్ని పెరిగిపోతున్నదాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి డెసిషన్ అయితే కనుక తీసుకున్నాము అని చెప్పేసి ఢిల్లీ గవర్నమెంట్ అయితే చెప్తున్నారండి. దిస్ వ్యాన్ విల్ బి ఎఫెక్టివ్ ఫ్రమ్ టుడే అంటిల్ January 1st ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్. 2025 జనవరి 1 వరకు కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బ్యాన్ అయితే కనుక నడుస్తుంది అని చెప్పి మనకి గవర్నమెంట్ చెప్తోంది. ఆబ్జెక్టివ్ ఏంటి? టు మిటిగేట్ ద పొల్యూషన్, అంటే టు రెడ్యూస్ ద పొల్యూషన్ డ్యూరింగ్ ద వింటర్ సీజన్ వెన్ ద ఎయిర్ క్వాలిటీ ఆల్రెడీ టెన్స్ టు డిటారియేట్. సో ఎయిర్ క్వాలిటీ మనకి ఏంటి అని అంటే కనుక సో ఇట్స్ టచ్ టు డిటారియేట్ అంటే తగ్గిపోతూ ఉంటుంది. మరి ఆ పరిణామాలు అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏంటి అని అంటే ఈ యొక్క ఫైర్ క్రాకర్స్ని వీటిని ఇది చేయడం వల్ల సో దట్ ఎయిర్ క్వాలిటీ విల్ బి వర్స్గా మనకైతే మారిపోతుంది అని చెప్పి మన గవర్నమెంట్ అయితే చెప్పి సో దీన్ని బ్యాన్ చేస్తున్నారండి. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. In which city will the Union Minister for Education announced the 3 AI centers of excellence? సో ఏఐ సెంటర్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద మనకి ఏంటి అని అంటే కనుక సో 3 అయితే కనుక ఎస్టాబ్లిష్ చేస్తాము అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్. అండ్ ఇట్ వాజ్ డన్ లైక్ ఇన్ న్యూఢిల్లీ అండి. న్యూఢిల్లీలో మనకి వేస్తే ఆన్సర్ మనకి. లెట్స్ రీడ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. So the Union Minister for Education is set to announce the creation of the 3 AI centers of excellence in New Delhi on 15th October 2024. So these centers will focus on critical sectors like healthcare, agriculture, sustainable cities. Next వచ్చేసి aimed to support the India's vision of వీక్షిత భారత్, అంటే డెవలప్డ్ ఇండియా అని చెప్పేసి అర్థం అండి. వీక్షిత భారత్ అంటే కనుక దట్ వీ వాంట్ టు అచీవ్ బై ద ఇయర్ 2047. సో 2047 నాటికి మనం ఏంటి అని అంటే కనుక వీ వాంట్ టు బికమ్ దట్ సో కాల్డ్ వీక్షిత భారత్ ఆర్ డెవలప్డ్ ఇండియా త్రూ కటింగ్ ఎడ్జ్ ఏఐ రీసెర్చ్ అప్లికేషన్స్. ఏఐ రీసెర్చ్ అప్లికేషన్స్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇదిని మనకైతే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ద 3 AI సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ మనకి వాట్ ఈజ్ సమర్థక్ అనేటువంటి దాన్ని రీసెంట్గా మనకి లాంచ్ చేశారండి. వాట్ వాజ్ దట్ అని అడుగుతున్నారు. ఇట్స్ ఎ మిసైల్, ఇట్స్ ఎ సబ్మెరీన్, ఇట్స్ ఎ మల్టీపర్పస్ వెసల్ అండ్ ఇట్ వాజ్ ఎ నావల్ ఎయిర్ క్రాఫ్ట్. మనకి సమర్థక్ అనేటువంటిది ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ మల్టీపర్పస్ వెజల్ అండి. మల్టీపర్పస్ వెజల్ అయితే కనుక మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. ద సమర్థక్ ఈజ్ ద ఫస్ట్ షిప్ ఆఫ్ ఏ మల్టీపర్పస్ వెజల్ ఎంపీవీ ప్రాజెక్ట్ దట్ ఈస్ బిల్ట్ బై ద L&T షిప్ యార్డ్ ఫర్ ద ఇండియన్ నేవీ. మన యొక్క ఇండియన్ నేవీ వాళ్ళ గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క L&T షిప్ యార్డ్ వాళ్ళు మనకి సమర్థక్ అనేటువంటి మల్టీపర్పస్ వెజల్స్ని అయితే కనుక మనకి బిల్డ్ చేయడం అయితే కనుక జరుగుతుంది. ఇట్ ఈస్ డిజైన్డ్ టు పెర్ఫార్మ్ ద మల్టీ డైమెన్షనల్ రోల్స్ లైక్ టోవింగ్ ద షిప్స్, launching and recovering the targets, operating the uncrewed autonomous vehicles and serving as a trial platform for testing the indigenous weapons and sensors under development. సో ఇది మనకి ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ టెస్టింగ్ ద ఇండిజినియస్ వెపన్స్. మన కంట్రీలో మనం తయారు చేసుకుంటున్నటువంటి వెపన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెన్సార్స్ని మనం ఏంటి అని అంటే కనుక టెస్ట్ చేసుకోవడానికి కూడా మనకి విచ్ ఆర్ అండర్ డెవలప్మెంట్ ఉపయోగించేటువంటి కెన్ బి యూజ్డ్ అనమాట. ఈ యొక్క మల్టీపర్పస్ వెజల్ సమర్థక్ కెన్ బి used అండి. This was the another important question. Moving to the next one. In which city did the RBI Governor Shaktikant Das addressed the RBI at the rate? సో హై లెవెల్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి మనకి ఏంటి అంటే చేశారు. సో ముంబై, దెన్ న్యూఢిల్లీ, బెంగళూరు అండ్ యాజ్ వెల్ యాజ్ ద కోల్కతా. ఓకే, న్యూఢిల్లీలో మనకైతే కనుక ఈ యొక్క హై లెవెల్ కాన్ఫరెన్స్ అయితే కనుక జరిగిందండి విచ్ వాజ్ అడ్రస్డ్ బై దట్ ఆఫ్ ద RBI గవర్నర్ శక్తికాంత్ దాస్. సో ద RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ రీసెంట్లీ అడ్రస్డ్ ద RBI హై లెవెల్ కాన్ఫరెన్స్ ఇన్ న్యూఢిల్లీ టుడే. సో ఫోకస్ ఆన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డ్యూరింగ్ హిస్ అడ్రస్ హీ ఎంఫసైజ్డ్ ద ఇండియాస్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ వరల్డ్ క్లాస్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ ఎనేబుల్డ్ ద క్రియేషన్ ఆఫ్ ద హై క్వాలిటీ డిజిటల్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ని మనం అయితే కనుక డిజైన్ చేసేటువంటి ఆ యొక్క ఫెసిలిటీని మనకి ఏంటి అని అంటే కనుక అందుబాటులోకి అయితే తీసుకుని వచ్చింది. దిస్ వరల్డ్ క్లాస్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి మనకి RBI అయితే కనుక మనకి చెప్పడం జరుగుతుందండి. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద ISSF జూనియర్ వరల్డ్ కప్ ఇన్ 2025? సో ISSF యొక్క షూటింగ్కి సంబంధించినటువంటిది జూనియర్ వరల్డ్ కప్ మనకి ఎక్కడ ఆర్గనైజ్ చేయబోతున్నారు అని అడుగుతున్నారు. ఇట్ వాజ్ ఆస్ట్రేలియా, ఇండియా, జర్మనీ అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి B, ఇండియా ఈజ్ ద ఆన్సర్. మనకి ఇండియాలో అయితే కనుక జరగబోతోంది. సో దట్ చూడండి, ద ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ISSF
the president మనకి రోసి కన్ఫర్మ్డ్ దట్ ఇండియా విల్ హోస్ట్ ద ISSF జూనియర్ వరల్డ్ కప్ ఇన్ 2025. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ అండి. బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్కి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి SSC ఆస్పిరెంట్స్కి ఇవి స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఖచ్చితంగా అడుగుతారు. పర్టికులర్లీ మనకి ఏంటి అంటే కనుక ఇలాంటి వరల్డ్ కప్ రిలేటెడ్ ఈవెంట్స్ లేదా టోర్నమెంట్స్ కూడా మనం హోస్ట్ చేస్తున్నాము అని అంటే కనుక అది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంకా సిగ్నిఫికెంట్ అయితే కనుక అవుతుంది. సో ISSF జూనియర్ వరల్డ్ కప్ 2025 మనకి who is hosting it? India is hosting it. This announcement was made during a press conference that is held ahead of the ISSF World Cup final for rifle, pistol and as well as the shotgun in the New Delhi. Moving to the next question. In which country did the Tanya Hamant win the women's singles title at the Bendigo International Challenge Badminton Tournament? మనకి ఈ యొక్క బెండిగో ఇంటర్నేషనల్ ఛాలెంజ్ టు బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అనేటువంటిది ఎక్కడ జరిగిందని చెప్పేసి అడుగుతున్నారు. ఇట్ వాస్ లైక్ ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మలేషియా. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా ఈస్ ద ఆన్సర్ అండి మనకి ఇక్కడ. సో లెట్ us మూవ్ ఫార్వర్డ్ అండ్ రీడ్ ది ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. సో దట్ ఈస్ ద Tanya Hamant won the women's singles title at the Bendigo International Challenge Badminton Tournament that is held in the Bendigo, Australia. The second seeded, it's not second class, it's second seeded. Tanya defeated the Seo Tong of the Taipei, who was seeded 6th in the straight games with a score of 21-17 and 21-17 in the final. Yes, Andy. Let's go to that of the next question. In which city is the 4th Hockey India Senior Women Inter-Department National Championship is set to begin? So Mumbai, New Delhi, Bengaluru and as well as the Kolkata. So మనకి యొక్క 4th Hockey India Senior Women Inter-Departmental National Championship అనేటువంటిది మనకి సో ఇన్ న్యూ ఢిల్లీ, ముంబై, న్యూ ఢిల్లీ, బెంగళూరు అండ్ యాజ్ వెల్ యాజ్ కోల్కతా. ఇన్ న్యూ ఢిల్లీ ఇట్ ఈస్ సెట్ టు బిగిన్ అండి మనకి ఈ యొక్క టోర్నమెంట్ వచ్చేసి మనకి. సో ద 4th హాకీ ఇండియా సీనియర్ ఉమెన్ ఇంటర్ డిపార్ట్మెంట్ నేషనల్ ఛాంపియన్షిప్ విల్ బిగిన్ ఇన్ న్యూ ఢిల్లీ అట్ ద మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం. మనకి ఏంటి అంటే కనుక ఇది మొదలవబోతోంది. దిస్ టోర్నమెంట్ విల్ ఫీచర్ 12 టీమ్స్ డివైడెడ్ ఇంటూ 4 పూల్స్ విత్ మ్యాచెస్ రన్నింగ్ విత్ అంటిల్ ద 21st of this particular month. Yes friends, so these are the important current affairs and daily CA which is collected from that of the various sources like particularly news on AIR, Press Information Bureau అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ వెబ్సైట్స్ నుంచి మనం ఏంటి అంటే కలెక్ట్ చేయబడడం అయితే కనుక జరిగింది. సో ఐ హోప్ యూ ఎంజాయిడ్ ద క్లాస్ టుడే. సో అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎంజాయిడ్ ఇట్ యూ కెన్ డూ వాచ్ అవర్ పర్టికులర్ కోర్సెస్ యాజ్ వెల్ త్రూ అవర్ యాప్ అండి. మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి LTX క్లాసెస్. మీరు అదైతే కనుక డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు మీరు ఒకవేళ బ్యాంక్ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే బ్యాంక్ రిలేటెడ్ కోర్సెస్ మీకు కేవలం 4,000 రూపాయలకి అందుబాటులో ఉంటుంది. RRB ఇన్ఫినిటీ 4,000 రూపాయలు, SSC ఇన్ఫినిటీ వచ్చేసి మీకు 4,800. BRS కాంబో లైక్ బ్యాంకు, RRB అండ్ SSC ప్రిపేర్ అయ్యే వాళ్ళు 6,400లోనే మీకు అయితే అవైలబుల్లో ఉంటుంది. RBI గ్రేడ్ B ఇన్ఫినిటీ వచ్చేసి మనకి 6,400. సుప్రీం కాంబో వేర్ యూ విల్ గెట్ ఆల్ ద కోర్సెస్ యూ విల్ గెట్ ఇట్ అట్ జస్ట్ 8,000 రూపీస్కి మీకు అయితే కనుక వస్తుందండి. అదర్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఏంటి అని అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది. ఆఫర్ మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. మన యొక్క కోర్సెస్లో మీరు ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ ఇంకా ఎన్రిచ్ అయితే చేసుకోవచ్చు. Yes friends, that's it for today. Let's meet again tomorrow and until then happy learning, all the best. If you have liked the video please do like it and at the same time please do comment it as well because so we want only this like and as well as comment from you because this shows us that you are with us so that we can move with much more confidence తోటి మీకు ఇంకా ఇలాంటి మంచి క్వాలిటీ ఇనిషియేటివ్స్ని తీసుకురావడానికి మాకు అవకాశాలు అయితే ఉంటాయి. That's it friends, let's meet again tomorrow. Until then happy learning, bye bye అండి.